ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానం నేటి ఆధునిక సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో ఈ విశ్లేషణలో చూద్దాం. జీవితంలో అన్నీ కోల్పోయి తీవ్ర నిరాశలో కూరుకుపోయినప్పుడు తిరిగి నిలబడటం నిజంగా చాలా కష్టం. కాని దానికి సమాధానం మనలోనే ఉందంటూ భగవద్గీతలోని ఒక అద్భుతమైన భావన చీకటి నుండి వెలుగు చూపుతుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఉద్ధరేదాత్మనాత్మానం అనే ఈ పవిత్ర శ్లోకం గొప్ప స్ఫూర్తినిస్తుంది. దీని అర్థం చాలా సింపుల్. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, కాని ఎట్టి పరిస్థితుల్లోనూ దిగజార్చుకోకూడదు. నిజానికి మన మనస్సే మనకు అత్యుత్తమ స్నేహితుడు లేదా అతి పెద్ద శత్రువు. మరి ఈ ప్రాచీన తత్వాన్ని, పేదరికాన్ని జయించిన ఒక అద్భుతమైన రియల్ లైఫ్ స్టోరీతో అర్థం చేసుకుందాం. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఆ పల్లెటూరి అమ్మాయి తనకు తానే స్నేహితురాలిగా మారి నిరంతరం శ్రమించింది. తన జీవితాన్ని మార్చే అసలైన శక్తి బయటలేదు, తనలోనే ఉందని ఆమె బలంగా నమ్మింది. తనను తాను ప్రోత్సహించుకుంటూ వేసిన ఆ చిన్న అడుగులే ఆమెను నేడు ఒక ఉన్నత అధికారిగా నిలబెట్టాయి. ఇది విన్నాక అర్థమవుతుంది కదా, ఈ ప్రాచీన జ్ఞానాన్ని ఎవరైనా తమ రోజువారీ జీవితంలో సులభంగా అన్వయించుకోవచ్చు. వ్యాయామం, ధ్యానం, పుస్తకాలు చదవడం లాంటి పాజిటివ్ అలవాట్లు మన ఆలోచనా విధానాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. మన మంచి ఆలోచనలే లక్ష్యాల వైపు నడిపిస్తాయి. నెగిటివ్ ఆలోచనలు మాత్రం ఎప్పుడూ కిందకే లాగుతాయి. అందుకే ఎలాంటి పరిస్థితులనైనా మార్చేసే ఆ అద్భుతమైన బలం ఎప్పుడూ మన అంతరంగంలోనే దాగి ఉంటుంది. చివరగా ఒక మాట, ప్రతిరోజూ మనకు మనమే ఒక గొప్ప మిత్రుడుగా ఉండాలని నిర్ణయించుకుంటున్నామా? ఆలోచించండి.